మాది వరంగల్ అన్న, నా పేరు రాకేష్. ఏదైతే మాట్లాడుతున్నాం అన్న, రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్లు చెప్పి మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐపిసి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయని చెప్పిండో ఆ వేకెన్సీలు జెన్యూన్ గా నువ్వు చెప్పిన నోటిఫికేషన్లే మీకు ఫిల్అప్ చేయని అడుగుతున్నాను తప్ప కొత్తగా మా కోసం ఉద్యోగాలు క్రియేట్ చేయకు, మా కోసం కొత్త ఉద్యోగాలు ఇవ్వకు. నువ్వు ఏదైతే వేకెన్సీ ఉన్నాయని చెప్పినావో అవే వాటినే క్రియేట్ చేసి వాటికే నోటిఫికేషన్ ఇవ్వని అడుగుతున్నాను తప్ప మీరు లేని పోస్టులు మా కోసం క్రియేట్ చేయమంటే. మీరు పొరుగు దండాలు పెట్టినా ఎంట్రీ తాగినా నేను ఇచ్చేది లేదు, నేను అట్లే పోతా. ఎంట్రింగ్ తాగడానికి అసలు ఆయన ఎవరన్నా నాకు అర్థం. ఆయన ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మాట్లాడే బాధ్యత అదేనన్నా. ఆయన మాట్లాడే పద్ధతి మా కోసం డబ్బులు పంపిస్తలేడు ఆయన ఇంట్లో నుంచి, లేకపోతే గవర్నమెంట్ నుంచి మాకేం డబ్బులు వస్తలేవు కదా. మా తల్లిదండ్రులు కష్టపడి ఎండల నీడల కష్టపడి మాకు డబ్బులు పంపిస్తే స్టడీ హాల్లో హాస్టల్లో మేము చదువుకుంటున్నాం తప్ప ఆయన ఇంట్లో నుంచి మాకేం డబ్బులు ఇస్తలేడు కదా. మమ్మల్ని ఎట్లా అంటాడు ఆయన ఎండ్రీ తాగా అయినా తాగి తావా మన అవసరం అయితే మమ్మల్ని ఎక్కడి మమ్మల్ని ఎండ్రీ తాగి తావాలని చెప్పి మాట్లాడుతున్నాం. నిరుద్యోగులం కాదా మేము నిరుద్యోగులం కాదా అని చెప్పి ఆయన మేము తీసుకున్న ఇన్స్టిట్యూట్లలో పోయి మా నెంబర్లు ఉన్నాయో లేవో చూసుకొని మా పేర్లు ఉన్నాయో లేవో చూసుకోమని చెప్పాను రేవంత్ రెడ్డిని. మేము నిరుద్యోగులం కాదా ఆ స్టేజ్ చూడొచ్చు అన్న, అక్కడ ఏ నాయకుడు ఉన్నాడన్న ఆ స్టేజ్ పైన మొత్తం నిరుద్యోగులు మా వాయిస్ లో ఇచ్చినాం అక్కడ మొత్తం. ఆ స్టేజ్ పైన ఒక్క నిరుద్యోగి కూడా లేడు. మేము అక్కడ ఒక్క రాజకీయ నాయకుడు కూడా లేదు, అందరం నిరుద్యోగులం. మేము వచ్చింది జెన్యూన్ గా వచ్చినాం, మాకు జస్ట్ ఇన్స్టాలో పోస్ట్ చూసే వచ్చాను నేను ఇక్కడికి. మాకు ఎవరు ఫోన్ చేయలే, మమ్మల్ని ఎవరు రమ్మని జస్ట్ అసలు మార్పు అన్నారు. ఎట్లా ఉంది మీ పరిస్థితి? ఎక్కడ మార్పు అన్న, అయిపోయిందన్న. ఎవరి పరిస్థితి బాగాలేదు. కేసీఆర్ 100% బెటర్. ఆయన ఇచ్చిన నోటిఫికేషన్ అయినా కనీసం ఎక్కువ పోస్టులతో ఇచ్చిండన్న. నువ్వు నోటిఫికేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇంకో 5 నెలలు లేట్ అయినా పర్వాలేదు, కానీ నువ్వు నోటిఫికేషన్ లో ఎక్కువ పోస్టులు ఇవ్వకపోతే ఏం లాభం? నువ్వు 5,000 పోస్టులు ఇస్తే ఎవరి కోసం? మా తల్లిదండ్రులేమో మేము చదువుకుంటున్నాం అని చెప్పి నమ్ముతున్నారు. 5,000 పోస్టులు ఇస్తే మాకు జాబులు రావు. వాళ్ళు ఏమనుకోవాలి, మేము ఎక్కడ తిరుగుతున్నాం, ఏదో పని చేస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, మేము పైసలు పంపిస్తాం వాళ్ళు అనుకుంటారు. ఆటోమేటిక్ గా వాళ్ళకు నెగిటివ్ థాట్స్ పోతాయి. మా అమ్మ నాన్నలకు ఇక్కడేమో 70,000 ఉద్యోగాలు, 70,000 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఈయన అంటుండు. అది ఎంతవరకు అంటే నువ్వు ఇవ్వకపోయినా మంచిదే బాయ్, నువ్వు ఇట్లా అబద్ధాలు మాట్లాడు బంద్ చేసుకోకంతే. నువ్వు ఈ మాటలు అబద్ధాలు మాట్లాడు బంద్ చేసుకోకంతే. ముఖ్యమంత్రి ఇంకెక్కడ మనం చూస్తున్నాం కానీ ఈ దేశంలో అట్లా ముఖ్యమంత్రి లేడుగా. పక్కన ప్రభుత్వం వాడు ఇచ్చిన ఉద్యోగాలు ఈయన ప్రభుత్వం అని చెప్పుకొని మేము ఇచ్చినామని చెప్పుకొని 1,00,000 ఉద్యోగాలు అని చెప్పి ఈయన ఓన్లీ నియామక పత్రాలు ఇచ్చాడు. వాళ్ళ ట్రైనింగ్ ఇప్పించలేదు, వాళ్ళ నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఏం చేయలేదు. ఓన్లీ ఎల్బీనగర్ స్టేడియంలో తీసుకొచ్చి నియామక పత్రాలు ఇచ్చాడు, మేము ఇచ్చినాం అంటాను. మీ ఊర్లో ఆయన కోసం మరీ చెప్పుకొని తిరిగినాం అన్న. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్పుకున్నాం 100% కేసీఆర్ పోవాలి, రేవంత్ రెడ్డి వస్తేనే ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మినాం తప్ప రేవంత్ రెడ్డి వచ్చినాక బరాబర్ మోసం చేసి నిరుద్యోగులు. నువ్వు మోసం ఆల్రెడీ తాట వెళ్ళిపోయింది అన్న అందరికి. రేవంత్ రెడ్డి 8% గెలిచే పరిస్థితి ఆల్రెడీ చూస్తున్నాం, మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. అయిపోయిందన్న రేవంత్ రెడ్డి పని ఏం లేదు. రేవంత్ రెడ్డి అనుకుంటానేమో నేను అధికారం ఉన్నా డబ్బులు పెట్టి సంపాదించుకుంటా చేసుకుంటా అంటానేమో, కానీ రేవంత్ రెడ్డి అధికారం ఉన్నా ఏది ఉన్నా కూడా రేవంత్ రెడ్డి చేసే పని ఏం లేదు. ఇంకా 10 ఏళ్ళు ఉంటా అంటాడు. 10 ఏళ్ళు కాదు, 3 సంవత్సరాలు చక్కగా ఉండమని అంతే. అయిపోయింది ఆయన ఇంకా 3 సంవత్సరాలు ఉండమని అంతే. ఇంకో 2.5 సంవత్సరాలు అంటే 2.5 సంవత్సరాలు ఆయన ఎంత సంపాదించుకోవడం అంత సంపాదించుకొని ఎంత ఎంజాయ్ చేసుకోవడం అంత ఎంజాయ్ చేయండి తప్ప ఆయన ఇంకోసారి వచ్చే పరిస్థితి లేదు. ఓట్లు ఏమని తిరిగినావు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఓట్లు ఏమని తిరిగే పరిస్థితి బుద్ధి వచ్చింది కదా మాకు, బుద్ధి వచ్చింది మాకు. ఇంకా మళ్ళీ వచ్చి మళ్ళీ కాంగ్రెస్ ఏమని చెప్తా, ఎట్టి బస్సులు అలా లేదు. ఇప్పుడు ఊర్లో పోయి మళ్ళీ అంటే ఓటు ఏమని చెప్పినావు, వాళ్ళు నేను క్వశ్చన్ చేయట్లే బరాబర్ అడుగుతారా నా ఊళ్ళో పోయినప్పుడు అడుగుతా, అరే బాయ్ ఏం చెప్పినావు నువ్వు అప్పుడు ఆ టైంలో వచ్చి మాకు ఓటేమని చెప్పినావు, ఇప్పుడు ఏంది పరిస్థితి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. రైతు బంధు చక్కగా లేదు, ఏమనంటే సభలని చెప్పి కూడా రోజుకో సభ పెట్టుకుంటా తిరుగుతూ ఉంటారు, రోజు ప్రభుత్వ ఖర్చులు పెట్టుకుంటా. ఆయన ల్యాండ్ క్రూజర్లు అడుగుతున్నాం, ఆయన బిల్డింగ్లు అడుగుతున్నాం, మేము ఏం అడుగుతున్నాం? ఫ్యూచర్ సిటీలో కాంట్రాక్ట్లు అడుగుతున్నాం. మేమన్నా ఫ్యూచర్ సిటీ కడతాను అలా ఏమైనా కాంట్రాక్ట్లు ఇట్లా అడుగుతున్నాం? మేము ఏది లేదు కదా. మాకు జెన్యూన్ గా నువ్వు ఏదైతే వేకెన్సీ లోకల్ సబ్మిట్లు పెట్టిరు మీకోసం, ప్రైవేట్ ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం. ఎవరి కోసం అన్నా? మేము అడిగిన ఉద్యోగాలు ఇవ్వకుండా కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చి మమ్మల్ని ఏంటంటే మేము ఐటీ చదువుకున్నాం, మేము ప్రిపరేషన్లో ఉన్నాం. 5 సంవత్సరాల కంటే మేము చదువుకుంటున్నాం, 3 సంవత్సరాల కంటే మేము చదువుకున్నాం. మాకు ఇచ్చే ఉద్యోగాలు ఇవ్వకుండా ఏదో ఐటీ తీసుకొస్తా, నేను అది తీసుకొస్తా, ఇది తీసుకుంటే ఏమొస్తుంది? మీకోసం మెషిన్ తీసుకొచ్చిండు, మెషిన్ తీసుకొస్తా వాళ్ళ మనవాడిని నడిపించుకున్నాడు, మెషిన్తో మమ్మల్ని నడిపించండి. లేకపోతే మాకు ఏమైనా అవకాశం కల్పించండి. వాళ్ళ మనవాడిని నడిపించుకున్నా ఆయన ఆడిడు. మాకేం లాభం మెస్సీ వస్తే? మాకేం జరిగింది అసలు? తెలంగాణ ప్రజలకే ఏం జరగలేదు, తెలంగాణ ప్రజలకే ఏం జరగలేదు, తెలంగాణ ప్రజలకు ఎవరికి ఏం జరగలేదు.